27 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నల్ల చెరువు కబ్జా కోరల్లో చిక్కుకుంది. ఆ కబ్జాదారుల చెరువు నుంచి కాపాడేందుకు హైడ్రా రంగంలోకి దిగింది. అక్రమాలకు కూల్చివేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. హైడ్రా ఈరోజు కుక్కట్పల్లిలోని నల్ల చెరువుకు సంబంధించిన FTL పరిధిలో నిర్మించిన కట్టడాలన్నిటిని కూడా కూల్చివేసింది. మనం చూడొచ్చు ఒక్కసారిగా ఈ నల్ల చెరువుకు సమీపంలో ఉన్న FTL ల్యాండ్కి సంబంధించిన నిర్మాణాలన్నీ కూడా ఇవన్నీ కూడా కమర్షియల్ యాక్టివిటీకి సంబంధించిన షెడ్స్ నిర్మించి ఇక్కడ అద్దెకు ఇవ్వడం జరిగింది ల్యాండ్ ఓనర్లు. అయితే తాము ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇక్కడ కూల్చివేశారని చెప్పేసి ఇక్కడ ఉంటున్నటువంటి ఎవరైతే అద్దెకుంటున్నారో కమర్షియల్ షెడ్స్ నిర్వహిస్తున్న వారు ఒకంత ఆవేదనకు గురి కావడం జరిగింది. అయితే ఇప్పటికే రెవెన్యూ అధికారులు కూడా గతంలో ఈ ల్యాండ్ ఓనర్స్కి ఇక్కడ ఎలాంటి కట్టడాలు కట్టొద్దు అని చెప్పేసి నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది ఇక్కడ షెడ్స్ నిర్మించేసి వాటిని 50,000కు 60,000కు నెల అద్దెకిచ్చి ఇక్కడ అద్దె వసూలు చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగింది. కానీ ఈ నల్ల చెరువుకు సంబంధించి 27 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉంది. ఈ చెరువుకు సంబంధించి కొద్ది భాగం ఇప్పటికే కబ్జాకు గురైంది. అలాంటి కబ్జానంతా కూడా ఇప్పటికే హైడ్రా సర్వే చేసి ఎవరైతే కబ్జా చేశారో వారిని డైరెక్ట్గా కూల్చివేయడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇదైతే FTLకి సంబంధించి నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాలన్నింటిని కూడా ఈరోజు ఉదయం తెల్లవారుజామునే ఇక్కడ హైడ్రా అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు అందరూ చేరుకొని ఇక్కడ మొత్తం ఏవైతే షెడ్స్ నిర్మించారో ఆ షెడ్స్ అంతా కూడా పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. వీరంతా కూడా ఎవరు కూడా ఇలాంటి కమర్షియల్ షెడ్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో ఉండకూడదు అని చెప్తున్నారు. అయితే కొన్ని గుడిసెలు మాత్రం ఇక్కడ వాటిని ఎలా డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు టెంపరీగా వేసుకొని ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తొలగించుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ఈ చెరువు అంతా కూడా నల్ల చెరువు. గతంలో మొత్తం 27 ఎకరాల విస్తీర్ణంలో చెరువు ఉండేది. కొద్ది దూరంలో అక్కడైతే మట్టితో కూడా చెరువును పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి హైడ్రా దృష్టికి ఈ చెరువుకు సంబంధించి కూడా అనేక ఫిర్యాదులు రావడంతో ఈ రోజు తెల్లవారుజామునే ఇక్కడ చేరుకొని పూర్తిగా దాదాపు ఇక్కడ ఉన్న అన్ని షెడ్లను కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. మిగతా ఏవైతే ఇండ్లు కట్టి ఉన్నాయో వాళ్ళని మాత్రం ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఉన్నారు. ఎందుకంటే కొత్త నిర్మాణాలపైనే హైడ్రా చర్యలు తీసుకుంటామని చెప్పేసి గతంలోనే చెప్పింది కాబట్టి అందుకు అనుగుణంగానే ఏవైతే కొత్తగా నిర్మాణాలు చేపట్టేటివి అదేవిధంగా కమర్షియల్ యాక్టివిటీ జరిపే ఇలాంటి షెడ్లన్నిటిని కూడా చెరువులో నిర్మిస్తే ఖచ్చితంగా కూల్చివేస్తామని చెప్పేసి ఇప్పటికే హైడ్రా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఎవరైనా ఇలా నిర్మాణాలు చేపడితే వారే తొలగించుకోవాలని చెప్పేసి ముందుగానే చెప్తుంది. కానీ కొందరు ఎవరు కూడా తొలగించట్లేదు, మా దగ్గరికి వస్తారా చూద్దాంలే అనే ఆ ఉద్దేశంతో ఉండడంతో హైడ్రా పక్కా ప్రణాళిక ప్రకారం హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ లిస్ట్ అంతా కూడా ఇప్పటికే తీసుకుంది. కాబట్టి గతంలో ఉన్న 30 సంవత్సరాల క్రితం ఎలా ఉండే ఈ చెరువులు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి 2024లో అని చెప్పేసి కూడా పూర్తిగా మ్యాప్లు అన్నీ సిద్ధం చేసుకొని ఎక్కడెక్కడ FTLకి సంబంధించి ల్యాండ్ అంతా కూడా కబ్జా చేసి లేదంటే ల్యాండ్లో నిర్మాణాలు చేపడితే దానికి సంబంధించి కూల్చివేతలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఈరోజు ఇటు అమీన్పూర్ అదేవిధంగా కుకట్పల్లిలో ఈ నల్ల చెరువుకు సంబంధించే మొత్తం ఇక్కడ దాదాపు 20 నుంచి 30 కట్టడాలన్నిటిని కూడా కూల్చివేయడం జరిగింది. మనం చూడొచ్చు అటు సైడ్ కూడా ఏదైతే చెరువుకు మొత్తం ఇటు కుకట్పల్లి వైపు వచ్చే దారి అంతా నిర్మించిన నిర్మాణాలు అన్నీ కూడా ఇవి తాత్కాలికమైన షెడ్స్ నిర్మించారు. వీటన్నిటిని కూడా అద్దెకి ఇవ్వడం జరిగింది. నెల రెంట్లు వసూలు చేస్తున్నారు. కానీ చెరువు నిండితే ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు. చెరువులోకి వెళ్ళే వాటర్ కూడా అడ్డుగా కొన్ని నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి కూడా హైడ్రాకి ఫిర్యాదులు రావడం జరిగింది. ఈరోజు మొత్తం ఇక్కడ కొద్దిగా ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎవరైతే అద్దెకుంటారో వాళ్ళు తమని ఎలా కులగొడతారు, మేము నోటీస్ ఇవ్వకుండా ఒకరోజు సమయం ఇస్తే మేము ఖాళీ చేస్తాం కదా అని చెప్పేసి కూడా అధికారులతో వాగ్వివాదానికి దిగడం జరిగింది. అయితే గతంలో మనం చూసాము 100 ఫీట్ రోడ్లో కూడా ఉన్న చెరువుల్లో నిర్మాణాలు కులగొట్టే సమయంలో కొంతమంది హడావుడి చేశారు. వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొద్దిగా అధికారులు ముందే వారికి నచ్చజెప్పి ఇలా అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి పూర్తిగా ఇక్కడ ఉన్న కమర్షియల్ కట్టడాలన్నిటిని కూడా కూల్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు. ఇంకా మొత్తం హైదరాబాద్లో ఉన్న చెరువులన్నిటిని కూడా FTL కానీ బఫర్ జోన్లో కానీ నిర్మాణాలు చేపట్టి ఉన్నా లేదంటే కొత్త నిర్మాణాలు జరుగుతున్నా హైదరాబాద్ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. వాటికి సంబంధించి ఇప్పుడే సర్వే కూడా జరుగుతుంది. ప్రతి చెరువుకు ఎంత మేర కబ్జాకు గురైంది, FTLలో ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నారు వాటన్నిటిని కూడా పరిశీలించి శనివారం ఆదివారం సమయంలో హైడ్రా మొత్తం కూల్చివేతల కార్యక్రమం చేస్తుంది. ఈరోజు కుకట్పల్లిలో మాత్రం ఈ చెరువుకు సంబంధించి మొత్తం ఎక్కడెక్కడైతే FTL కట్టడాలు కట్టారో వాటికి సంబంధించి పూర్తిగా అన్ని నిర్మాణాలను కూడా ఈరోజు కూలగొట్టడం జరిగింది. కెమెరామెన్ వినోద్తో సురేష్, బిగ్ టీవీ, కుకట్పల్లి.